ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. మంచి మాట మిత్రులందరికీ దాసోహం అండి. ఈరోజు మంచి మాటలో చిన్న సామెత గురించి తెలుసుకుందాం. పూర్వం చిట్టాపురం అనే గ్రామంలో రామయ్య అనే ఓ వ్యాపారి ఉండేవాడు. అతను తక్కువ ధరలో వస్తువులు కొనుగోలు చేసి ఎక్కువ లాభానికి అమ్మటం అతని పని. ఈ క్రమంలోనే కొబ్బరి బొండాలను అమ్మాలని, తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయో తెలుసుకొని ఆ గ్రామానికి వెళ్తాడు. ఎడ్ల బండి నిండా బోండాలు నింపుకొని పక్కనే ఉన్న భూంపల్లి అనే గ్రామంలో విక్రయించడానికి వెళ్తుంటాడు. అయితే ఆ గ్రామానికి అతను వెళ్ళడం మొదటిసారి కావటాన దారి కూడా సరిగ్గా తెలియటం లేదు. కొద్దిసేపటికి దారి మధ్యలో మేకలను తోలుకెళ్తున్న మేకల కాపరిని చూసి భూంపల్లి గ్రామానికి ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని అడుగుతాడు. అతడు ఇలా నేరుగా వెళ్ళమని సమాధానం ఇస్తాడు. ఎంత సమయం పడుతుందని అడిగితే నెమ్మదిగా వెళితే గంట, వేగంగా వెళితే 2 గంటలు, అయినా నిదానమే ప్రధానమని బదులిస్తాడు మేకల కాపరి. ఈ మాట వ్యాపారికి అర్థం కాలేదు. ఇదేమిటి, నెమ్మదిగా వెళితే త్వరగా వెళ్ళొచ్చని, వేగంగా వెళితే ఆలస్యం అవుతుందని అంటున్నాడు. ఈడెవడో తింగరోళ్ళ ఉన్నాడని మనసులో అనుకుంటూ ముందుకు సాగుతాడు రామయ్య. త్వరగా గ్రామానికి చేరుకోవాలని ఎడ్లబండి వేగాన్ని పెంచుతాడు. అయితే గ్రామానికి వెళుతున్న మార్గంలో రోడ్డు పైన పెద్ద గుంత ఉందని గమనించకుండా బండిని వేగంగా నడిపేసరికి కొబ్బరి బొండాలన్నీ రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోతాయి. నెమ్మదిగా ఒక్కొక్కటి ఏరుకొని మళ్ళీ బండిలోకి వేసుకునేసరికి మేకల కాపరి చెప్పినట్లే 2 గంటల సమయం పడుతుంది. అప్పుడు కానీ అర్థం కాలేదు రామయ్యకి, నిదానమే ప్రధానం అన్న సామెతలో ఎంతో నిజం ఉందని. అవునండి, మనలో కూడా చాలామంది జీవితంలో త్వరగా సక్సెస్ అవ్వాలని అడ్డదారిలో వేగంగా వెళ్ళడానికి ప్రయత్నించి బొక్కబోర్లా పడతాము. అందుకే మన పెద్దవాళ్ళు నిదానమే ప్రధానం, పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటం మిన్న అంటారు. కాబట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని సరైన నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో ముందుకు సాగుతుంటే ఎప్పటికైనా విజయం మనదే అవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై గోవింద.